మన మధ్యలో ఉన్నటువంటి మహాగణ శ్రీ శ్రీ విజయ్ కుమార్ రాయరాల గారు నూతన దంపతులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. దయచేసి మరి తండ్రి గారిని మరి ముందుకు వచ్చి మరి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హలో హలో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ఖమ్మం, కానీ దానికి ఒక బంధం. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఈ గుడి నాకు ఒక నా యొక్క గురుత్వ జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక మరిచిపోలేని ఒక మధురమైన స్మృతి. ఇదే గుడిలో ఈరోజు నాడు జెస్సికా, సునీల్ ఒక మ్యారేజ్ బ్లెస్సింగ్ చేయటం రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా నేను పెళ్లి పూజలకు మిత్రాశ్రమంలో వెళ్ళను ఎక్కడ. సర్లే బయట దూరంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప అన్ని చోట్ల తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ మా ఇంట్లో కూడా నేను ఎక్కువ మందికి పెళ్ళి పూజలు చేయలేదు, ఒక్కళ్ళకు కూడా, ఒక్క నెవ్యూకి తప్ప. కానీ వీళ్ళు ఫోన్ చేసి అమ్మ నాకు కుదరదేమో అని అన్నప్పుడు మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడే రండి అని అన్నారు. ఇంకా నేను తర్వాత అబద్ధం చెప్పలేను కదా కుదరదు అని. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడే రమ్మని అని అన్నప్పుడు ఇంకా తప్పకుండా నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. జెస్సీ, చాలాసార్లు నువ్వు ఫోన్ చేసావు, అంకుల్ తప్పకుండా రావాలి అని అన్నావు, ప్రధానానికి కూడా రమ్మన్నావు, ప్రధానానికి కూడా వచ్చాను. సునీల్ చాలా సంతోషం, వెరీ గుడ్, వండర్ఫుల్. ఈరోజు ఒకసారి పక్కన పట్టుకో, నీకు ఒక ఎముక తక్కువైనట్టుంది అని అనిపించట్లేదా? మన గురువులకి అన్నీ ఉన్నాయిలేండి, వాళ్ళకి ఏం తక్కువ కాలేదు. గాఢ నిద్రలోకి తీసుకువెళ్ళి ఈరోజు నాడు ఈ దివ్యబలి పూజ మనందరికి కూడా గాఢ నిద్ర లాంటిదే. మరి ముఖ్యంగా నేనైతే కొంచెం నిద్రపోయాను, మరి సునీల్ నిద్రపోయాడో లేదు సరిగ్గా. ఆ నిద్రలో నుండే ఒక ఎముక తీసుకొచ్చి మన జెస్సికాకి ఇచ్చాడు దేవుడు. సో జాగ్రత్త అమ్మ జెస్సికా. ఒక వేదాంత పండితుడు పెళ్లి గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడంట, ఈ పెళ్లిలో మగవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారా, ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారా అని. మనందరం ఏమంటాం, మగవాళ్ళు స్ట్రాంగ్గా, చూడటానికి మగవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ మగవాళ్ళు మట్టి నుండి తయారు చేశాడు దేవుడు. మట్టి ఎటువంటిది, చాలా ఫ్రెజైల్, వీక్ కదా. ఆడవాళ్ళని ఎక్కడి నుండి తయారు చేశాడు, ఎముక నుండి తయారు చేశాడు. సో ఎముక గొప్పదా, మట్టి గొప్పదా? ఇప్పుడు ఎముకే కదా, ఎముక ఈజ్ స్ట్రాంగర్ దాన్ మట్టి, అవును కదా. సో మరి నువ్వు కొంచెం గట్టిగా ఉండాలి, ఓకేనా? గట్టిగా ఉండి సునీల్ని మంచిగా చూసుకోవాలి, ఓకే? సునీల్, ఈరోజు నాడు మన వికారి జనరల్ గారు చెప్పినటువంటి ప్రసంగంలో చాలా చక్కగా ఆడవాళ్ళు భార్యాభర్తలు ఏ రకంగా ఒదిగి ఉండాలి, దేవునికి చాలా దగ్గరగా ఉండాలి అని చెప్పారు కదా. అదే రకంగా మరి నువ్వు కూడా మన జెస్సికాని ప్రేమతోని చూసుకోవాలని, కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని, ఎల్లప్పుడూ తొందరలో ఒక కనీసం ఒక 10 మంది నా కనాలని, ఓకేనా? ఏముంది, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఓకే, నో ప్రాబ్లం. కనాలని, మంచిగా భగవంతుడు వాళ్ళలో ఒక 5గురిని దేవుని సేవకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరు దేవుని సన్నిధిలో ఒక గృహస్థ స్త్రీ సభలాగా, డొమెస్టిక్ చర్చ్, ఫ్యామిలీ ఈజ్ ద డొమెస్టిక్ చర్చ్. ఎప్పుడైతే మనము ఆ పదాన్ని మర్చిపోతామో మనము ఇంకా క్రైస్తవులుగా ఉండలేం. ఎందుకంటే ఆ డొమెస్టిక్ చర్చ్ అనేది మీ యొక్క కుటుంబంలో చాలా నేర్పిస్తుంది, విశ్వాసం నేర్పిస్తుంది, ప్రార్థన నేర్పిస్తుంది, దివ్య సంస్కారాలు నేర్పిస్తుంది. యు ఆర్ ద ఫస్ట్ క్యాటకిస్ట్ టు యువర్ చిల్డ్రన్, ఓకే? మేమంతా తర్వాత వస్తాం, గురువులు క్యాటకిస్టులు అందరు తర్వాత వస్తారు. కానీ వాడు పుట్టినప్పుడు నానా పితాపుత్ర పవిత్రాత్మ అయినానా అని అంటుంది. ఎవరు? మీరే. ద ఫాదర్ గారు వచ్చారు, హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు, ఆమేన్ చెప్పు అని అంటాడు.
వాడికి తెలవదు దానికి అర్థం ఏంటో. బట్ యు ఆర్ ద వన్. మా ఫాదర్స్ కూడా అలాగే మా ఫాదర్ మదర్ కూడా అలాగే టీచ్ చేశారు. సో బీ ఇన్ ప్రేయర్ అండ్ బికమ్ ఎ డొమెస్టిక్ చర్చ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాడు.